మన ఫేవరెట్ హీరో మూవీ రీ రిలీజ్ అయితే ఎంత కిక్ ఉంటుందో ఎవ్రీ ఇయర్ వచ్చే ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ స్టార్ట్ అయితే కూడా అంతే కిక్ ఉంటుంది. మరి ఈసారి ఎగ్జిబిషన్ లో మన కిక్ ఇచ్చే అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం పద. ఈ ఎగ్జిబిషన్ ఎక్కువగా ఎవరిని అట్రాక్ట్ చేస్తుంది అంటే ఆబ్వియస్లీ గర్ల్స్ అనే చెప్పాలి. మరి గర్ల్స్ కి అది కూడా చాలా తక్కువ రేట్లో ఎక్కువ ఐటమ్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే ఇటువంటి ఎగ్జిబిషన్స్ లో దొరుకుతాయి. మరి ఈసారి ఒక 1000 రూపీస్లోనే ఎన్ని ఐటమ్స్ తీసుకోవచ్చు అనే విషయాలు ఒకసారి మనం లుక్ చేద్దాం పదండి. 1000 రూపీస్లో వచ్చే ఐటమ్స్ ఏంటి అని మనం వరుసగా చూద్దాం. అండ్ 350కి ఇంత మంచి మనకి సూట్స్ అన్ని కూడా దొరుకుతున్నాయి. బయట అయితే మనకు బ్రాండ్లో చాలా రేట్లో ఉంటాయి కాబట్టి ఈ ఎగ్జిబిషన్లో ఉండే ప్లస్ పాయింట్ అదే. అండ్ నెక్స్ట్ అయితే స్కర్ట్స్, అమ్మాయిలకి స్కర్ట్స్ కానీ ఇట్లా పలాజోస్ అంటే ఈ మధ్య చాలా ట్రెండ్ అయిపోయింది. స్కర్ట్స్ 200లోనే వస్తున్నాయి. అండ్ కుర్తీ సెట్స్ కూడా జస్ట్ 500 రూపీస్కి వస్తున్నాయి. సో అంటే ఓవరాల్గా ఈ ఎగ్జిబిషన్లో మనకి డిఫరెంట్ స్టేట్స్ నుంచి డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కూడా 1000 రూపీస్లో పర్చేస్ చేసుకోవడానికి చాలా సోర్సెస్ ఉన్నాయన్నమాట. మనం ఇందాక చెప్పుకున్నట్టు 1000 రూపీస్లో ఏమేమి వస్తాయంటే 1000 రూపీస్లో ఏకంగా 3 టాప్స్ వస్తున్నాయి. అంతే ఇక ఒక రోజుకో డ్రెస్ వేసుకొని షాపింగ్స్కి వెళ్ళడం, బయటికి వెళ్ళడము, కాలేజ్కి వెళ్ళడం, లేదు ఆఫీస్కి వెళ్ళడం, అంతే. కమాన్ షాపింగ్ కర్లో. సో 1000 రూపీస్లో మీకు డిఫరెంట్ ఐటమ్స్, మెటీరియల్స్, డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా దొరుకుతాయి. సో వాటిని మీరు వేసుకున్నాక సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ అన్నట్టుగా మీరు ఉండొచ్చు. ఎందుకంటే ఈ ఎగ్జిబిషన్లో ఉండే స్పెషాలిటీ అదే. 1000 రూపీస్లోనే మీరు చాలా ఐటమ్స్ కొనుక్కోవచ్చు. ఇంకెందుకు లేడీస్ ఆలస్యం లేకుండా ఎగ్జిబిషన్ విజిట్ చేసేయండి. कहाँ से आ रहे ये मटेरियल, कहाँ से लाया, और ये मटेरियल डिजाइन्स आपके पास कौन कौन क्या क्या है, रेट्स का कैसे है, ये पूरा बताइए. ये आपका काम, हमको लोग तो कोलकाता के आया, ये हाथ का काम हैंड वर्क है. इसको कहता है कांता वर्क साड़ी. ये 1450. ये आपका छदरी कॉटन है. जैसे इसको कहता है गिटी वर्क 1800. इसका कहता है कथिया, इसका 1800. ये आपका कहता है, इसको ये वाला साड़ी कहता है ये बोलपुर, जो शांति निकेतन बोलपुर मालूम है ना, रविंद्रनाथ ठाकुर का. अच्छा. वही से काम बनता है. टोटल जो काम हमारे पास जो काम है ना, हाथ का काम है, सब गांव में बनता है. लेडीज लोग वगैरह बनाता है. कलकत्ता से बना के, कलकत्ता तो टोटल सिटी है मैम. वो तो सिटी है, सिटी में बनता नहीं, गाँव में बनता है. हम लोग गाँव की रहने वाला, हुगली डिस्ट्रिक्ट. हमारा गांव हुगली डिस्ट्रिक्ट में है. మన హైదరాబాద్లో ఉండే నుమాయిష్కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఎందుకు అంటే మనకి ఆల్మోస్ట్ బ్యాంకాక్ సిటీ, థైలాండ్ నుంచి కూడా వచ్చి ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ మన దగ్గర ఒక బ్యాంకాక్ నుంచి వచ్చిన ఒక బుట్ట బొమ్మలాగా కనపడుతున్నారు. మరి ఒకసారి ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఒకసారి తననే అడుగుదాం. హలో, వెల్కమ్ టు హైదరాబాద్. సో డూ యూ విజిట్ టు దిస్ ఎగ్జిబిషన్ ఫ్రీక్వెంట్లీ? Yeah, first of all, hi, how are you everybody? This is my 5th year in Numaish, and I'm very grateful to come back here. Every year the response is very good, so I'm really excited and looking forward for this year also. So what's the type of material do you have in your stall? So basically we are a stall from Bangkok, Thailand. Our fabrics are imported from Thailand, but the styling, as you can see, is very Indianized. It's a kurti with a dupatta at the range of 500. Our rates are also very reasonable, and we have sets as well at the rate of 800. Okay. So what's the response of public after visiting your stall? Well, this is the fourth day. But so far so good. We have regular customers over here since it's been 5 years since I'm coming here, so it's good. సో ఫైనల్గా ఈ స్టాల్లో ఉండే స్పెషాలిటీలో అంటే దిస్ ఈస్ విస్కోస్ కాటన్, రైట్? సో దిస్ ఈస్ విస్కోస్ కాటన్. సో ఈ మెటీరియల్ చాలా స్మూత్గా మెత్తగా ఉంటుంది. దీనికోసం కూడా వస్తారు. అండ్ బ్యూటిఫుల్ లేడీని చూడడానికి కూడా వస్తారు కాబట్టి ఈ స్టాల్ని ఎక్కువ మంది విజిట్ చేస్తారు. ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. 500లో మనకి దుపట్టా అండ్ డ్రెస్, విస్కోస్ కాటన్, చాలా మెత్తగా. నెక్స్ట్ ఇప్పుడు మనకి సమ్మర్ వస్తే పండగ వేసుకోవచ్చు.
మీకు ఎగ్జిబిషన్ అంటే అసలు ఏంటి? హైదరాబాద్ లో మన ఎగ్జిబిషన్ అంటే ఆల్మోస్ట్ ఒక ఫెస్టివల్ లాగా. వాట్స్ యువర్ ఒపీనియన్? మీరు ఎక్కువ ఏమేం ఎంజాయ్ చేస్తారు? నేనా షాపింగ్ షాపింగ్. 1 year అంతా వెయిట్ చేస్తాం ఎగ్జిబిషన్ కోసం. ఆల్మోస్ట్ ఎన్నిసార్లు విజిట్ చేస్తారు మీరు? మాక్సిమం ఒక 10 times. 10 times. సో యాక్చువల్లీ మిమ్మల్ని నేనే బీట్ చేస్తా కావచ్చు. నేను 20 times అంటే ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు ఒక్కొక్క గ్యాంగ్ తీసుకొచ్చి మనం ఎంటర్ అవుతూనే ఉంటాం ఏదో రీజన్ తో. మినిమం 10 times. ఇంకా పాసిబిలిటీ ఉంటే అంటే మనకి రీజన్ కావాలి దీన్ని విజిట్ చేయడానికి ఏదో ఒక. షాపింగ్ వెరైటీస్ అంటే ఇక్కడైతే వెరైటీస్ ఎక్కువ ఉంటాయి కదా, సో ఇంకా. సో మోస్ట్లీ మీరు ఇప్పటి వరకు కూడా మీ పాకెట్ కి చిల్లు పెట్టుకునేలాగా ఎక్కువ షాపింగ్ చేసింది ఏంటిది ఎగ్జిబిషన్? డ్రెస్సెస్, ఆఫ్ కోర్స్ డ్రెస్సెస్. వాట్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ ఎక్కువ ఇక్కడ నచ్చినాయి? కుర్తీస్, పలాజో సెట్స్, వెస్టర్న్. తనేమో వెస్టర్న్ వేర్ వెరైటీస్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. సో మీరు బోత్ జోడితో వచ్చి ఒకరు వెస్టర్న్ ఒకరు ఇండియన్ మొత్తం కవర్ చేస్తున్నారు. సో ఫైనల్ ఎగ్జిబిషన్ గురించి ఏం చెప్తారు? అన్నిటికన్నా పెద్ద ఎగ్జిబిషన్ కాబట్టి ఇది. అంటే కొన్ని స్టాల్స్ దగ్గర మనకి వాళ్ళ ఆర్ట్ కనిపిస్తుంటది కదా, డ్రెస్సింగ్ అల్లడం కానీ థ్రెడ్ వర్క్స్ కానీ. సో వాటి మీద మీకు ఏమనిపించింది? బాగుంటుంది. అండ్ మనకైతే దొరకవు, మామూలుగా యూజువల్గా అయితే దొరకవు బయట. కొన్ని ఇక్కడ తీసుకోవచ్చు మనం వెరైటీస్. ఎవ్రీ ఇయర్ ఎగ్జిబిషన్ ఎవ్రీ ఇయర్ విజిట్ చేస్తారు? ఎవ్రీ ఇయర్ అంటే లేదు, నేను ఇయరే రావడం. సో న్యూ మ్యారీడ్ కాబట్టి కొంచెం ఇప్పుడే తెలిసింది మాకు కూడా. ఇంతకు ముందు బ్యాచులర్ లైఫ్ కి ఇప్పుడు ఎంజాయ్ చేసేదానికి ఎట్లా ఉంది డిఫరెన్స్? ఈ ఎగ్జిబిషన్ అంటే మీ హస్బెండ్ ఎలా కన్విన్స్ చేస్తారు? అన్నిట్లోని నీ ఇష్టం అనే చెప్తారు. సో అలాగే తానే దగ్గరుండి తీసుకొచ్చి మాకు షాపింగ్ చేసుకోండి అంటారు. అంటే కాకపోతే కొంచెం సెలెక్షన్ చేయమని వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేస్తే ఇంకా అంటే వాళ్ళు ఎంకరేజ్ చేస్తే మనం ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాం. ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి 2-3 చూడండి ఎట్లున్నాయో చేతిలో. సో అది చాలా అంటే చాలా బాగున్నాయి చూడడానికి. కాకపోతే కాస్టెస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డిఫరెన్స్ అన్నమాట. సో మోస్ట్గా మీకు ఈ ఎగ్జిబిషన్లో నచ్చింది ఏంటి? మోస్ట్గా అంటే ఆడవాళ్ళకి ఏముంటుంది, జ్యువెలరీ, టాప్స్, జీన్స్ అవే కదా. సో ఇవే. ఫుడ్ అంటే నార్మల్గా తినేవి బయట, కాకపోతే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. టాప్స్, జీన్స్ మోడల్స్లో, వెస్టర్న్స్లో అనేవి వేసుకునే కొద్దీ కొంచెం ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిఫరెంట్గా కనిపిస్తాం అనమాట. అలా ఆఫర్స్ పెట్టారు. 2000కి 3 టాప్స్ అంటే చాలా బెటర్. బయట అయితే ఒక్కొక్కటి 1500, 2300 కూడా ఉన్నాయి. సో ఇక్కడైతే చాలా బెటర్గా ఉన్నాయి. వెరీ నైస్ అండ్ హ్యాపీ. థ్యాంక్ యూ. సో ఎగ్జిబిషన్ అంటేనే షాపింగ్ తర్వాత ఎంజాయ్మెంట్. మరి ఇప్పుడు అడుగుకి పెడుతున్న కొద్దీ మనకి చాలా స్టాల్స్ కనిపిస్తాయి. కనిపించిన ప్రతి స్టాల్లోకి వెళ్ళాలి, డ్రెస్సెస్ తీసుకోవాలనిపిస్తుంది. బై ఛాన్స్ బై గాడ్ గ్రేస్ ఇప్పుడు నేను అనుకోకుండా ప్రొఫెషనల్గా రావడం వల్ల నేను ఇక్కడ షాప్స్కి వెళ్ళలేకపోతున్నాను. కానీ సో నాలాగనే చాలా మంది లేడీస్ ఇప్పుడు షాపింగ్స్లలో చాలా మునిగి తేలిపోయారు. వాళ్ళ ఒపీనియన్స్ మనం అడిగి తెలుసుకున్నాం. సో మరి నెక్స్ట్ ఘట్టం అంటే ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసేటువంటి అమ్యూజ్మెంట్స్, పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేసే అమ్యూజ్మెంట్స్లో వాళ్ళ సందడి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. కమాన్. సో సాడ్ థింగ్ ఏంటంటే ఈ ఎగ్జిబిషన్స్లో అమ్మాయిలకే ఎక్కడ చూసినా సరే బట్టలు ఉంటాయి, స్టాల్స్ ఉంటాయి. ఈవెన్ అమ్మాయిల తర్వాత హౌస్ వైఫ్లు అయిన తర్వాత వాళ్ళకి కావాల్సిన బెడ్షీట్స్ ఉంటాయి, కానీ అబ్బాయిలకి ఏమీ ఉండవు. కాబట్టి ఎందుకు అని అంటే అమ్మాయిలే ఎక్కువ అందాలని ఆస్వాదిస్తారు, కొత్త కళలన్నీ కూడా వాళ్ళే స్వీకరిస్తారు. కాబట్టి వాళ్ళకే కొత్త మెటీరియల్స్ అండ్ బెడ్షీట్స్ కానీ ఇటువంటి అదర్ హౌస్ హోల్డ్ థింగ్స్ కూడా ఈ ఎగ్జిబిషన్స్లో మనకు అవైలబుల్గా ఉంటాయి. చిక్కు బండి వస్తుంది, పక్కకి జరగండి, ఆగినాక ఎక్కండి. పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేసే ట్రైన్ అంటే ఇందులోనే మొత్తం ఎగ్జిబిషన్ని ఎక్కడ ఫీమేల్ అయితే ఖచ్చితంగా వీటిలో వెళ్ళడానికి ఇష్టపడరు, ఎందుకంటే అప్పుడు వెళ్తే స్టాల్స్లో చూడడానికి అవకాశం ఉండదు. బట్ అదే జెంట్స్ కానీ లేకపోతే ఓల్డ్ ఏజ్ పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు కానీ అదర్ చిన్న పిల్లలందరూ కూడా ఈ ట్రైన్లో వెళ్ళి ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఇంత పెద్ద ఎగ్జిబిషన్లో అన్ని స్టాల్స్ కవర్ చేయాలి, అన్ని అమ్యూజ్మెంట్స్ ఎక్కాలి అంటే ఈ ట్రైన్ కూడా ఒక కిక్ ఇస్తుంది అన్నమాట.
హాయ్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ, సేమ్ టు యూ అండి. సో ఈ ఎగ్జిబిషన్ ఎలా ఉంది మొత్తం ఈసారి విజిట్? చాలా బాగుందండి, కెవ్వు కేక. ఎందుకంటే రీజనబుల్ రేట్స్ ఉన్నాయి, రష్ కూడా వచ్చారు. యాక్చువల్గా ఏంటంటే కరోనా అని భయపడుతున్నారు, కరోనా ఎఫెక్ట్ ఇక్కడ ఏమీ లేదు. అందరూ అసలు మాస్కులు కూడా లేవు, అందరూ షాపింగ్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే పోలీస్ వాళ్ళకి, మన మీడియా వాళ్ళకి అందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరు వచ్చి ఎక్కడెక్కడ ఏమున్నాయి అన్ని మనం మీడియాలో చూపించడం వల్ల అందరికీ ఈజీగా తెలుస్తుంది. ఒకటి ఇంకోటి మెట్రో వాళ్ళకి కూడా మండే నుంచి కూడా టైం ఎక్స్టెండ్ చేస్తారంట 12 వరకు. అదొకటి. ఇంకా జనాలు కూడా బాగానే వస్తున్నారు. పోలీస్ వాళ్ళు కూడా ఇక్కడ మన యాప్ వాళ్ళు కూడా ప్రతిదీ ఎక్కడెక్కడ ఏమేమి షాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎంత బాగా చెప్తున్నారంటే సెక్యూరిటీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు స్టాఫ్ కానీ షాప్స్ వాళ్ళు కానీ మనకి చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. తప్పకుండా వచ్చి ఎగ్జిబిషన్ విజిట్ చేయండి, ఏ భయం లేదు. అన్ని రీజనబుల్ రేట్స్ ఉన్నాయండి. ప్రతి షాప్ ఓపెన్ చేస్తున్నారు, అన్ని ఓపెన్ ఉన్నాయి. అండ్ 3 days గా కొద్దిగా తక్కువ ఉంది. ఈ రోజు క్రౌడ్ పెరిగారు, ఇంకా పెరిగారు. షాప్స్ అన్ని ఓపెన్ ఉన్నాయి. ఇక్కడ అంటే ఫుడ్ మీరు టేస్ట్ కూడా చేశారా? చేశాను. ఏది చేశారు? నేను ఇక్కడ పానీపూరి తిన్నాను, మళ్ళీ పూరి కూడా తిన్నాను, మంచూరియా తిన్నాను. చాలా ప్యూరిఫైడ్ గా ఉందండి. ఫుడ్ కూడా చాలా టెస్టులు చేసి పెట్టారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఫుడ్ విషయంలో కూడా చాలా టెన్షన్ పడుతున్నారు అందరూ. ప్రతిదీ క్లియర్ గా టెస్ట్ చేసి ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు వచ్చి ఇక్కడ తినండి. ఎందుకంటే ఈ 1 month తర్వాత మళ్ళీ ఇది మనకు ఫెస్టివల్ లాగా, గర్ల్స్ కి అదొక పెద్ద షాపింగ్ ఫెస్టివల్. ఎందుకంటే ఈ 1 month ఎగ్జిబిషన్ ఉంటుంది కదా, ప్రతి ఒక్కరు వచ్చి ఎంజాయ్ చేయండి. నా రిక్వెస్ట్ ఏంటంటే ఏమి ఇక్కడ ప్రాబ్లం లేదు, ఎక్కడ ఏ కరోనా ఎఫెక్ట్స్ కూడా లేవు. ఎందుకంటే ఇంత స్పెషల్ చెప్తున్నాను, చాలా మంది నాకు భయపెట్టేశారు, మీరు మీడియా అలాగే చెప్తారు కరోనా ఉంది అని. కానీ కరోనా ఎఫెక్ట్ లేదండి. తప్పకుండా ప్రతి షాప్ కి వచ్చి విజిట్ చేయండి, రీజనబుల్ రేట్స్ ఉన్నాయి. మొత్తానికి ఈసారి ఈ ఇయర్ ఎగ్జిబిషన్ ఎన్నిసార్లు విజిట్ చేస్తారు? నేను ఈ రోజు 4th డే అండి. 4 days గా రోజు వస్తున్నాను. నేను 2 o'clock నుంచి 11 o'clock వరకు వచ్చి ఉంటున్నాను కూడా. ఎందుకంటే అన్ని చూస్తున్నాను, ఆల్మోస్ట్ అన్ని షాపింగ్ చేసుకున్నాను నేను. థ్యాంక్ యూ. సో అంటే ఎగ్జిబిషన్ అంటేనే ఆ ఊపు, ఆ ఉత్సాహం వేరనమాట. అది వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా షాపింగ్ చేసిన తర్వాత ఓ రోజు డ్రెస్ తీసుకుంటే ఇంకా రేషెట్ ఇంకో డ్రెస్ మిస్ అయినామే అనే ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి మళ్ళీ విజిట్ చేయాల్సిందే. సో ఇది రిపీట్ ఎగ్జిబిషన్ యాజ్ ఇట్ ఈస్ ఏ full-fledgedly only for women, right? So how did you feel? It is fully for women, but I brought something for us, myself as well. Yeah. Okay. So what did you buy? Shoes. Okay. In whole exhibition you just bought a shoes, right? It was only the one single item I can buy for once. But actually women's का जितना range है यहाँ पे उतना किधर नहीं मिले ऐसा. Yeah. And men के लिए तो we can survive. Yeah. You can survive. Yeah. Okay. So how did you feel? Okay, so for me it was a good experience over here. We are from Mumbai and we have visited first time over here. Yeah, so seeing this big place, the good exhibition and good experience, wide variety for women, right from everything, jewelry, clothes, everything available here. So it is good. సో ఫైనల్ గా ఫుడ్ కోర్ట్ కి వచ్చాము. సో ఎంత తిరిగినా ఆకలి వేసినప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ మన హైదరాబాద్ కి గప్చుప్ చాట్ అంటే అదొక క్రేజ్ అంతే. సో మరి ఇక్కడ ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఇక్కడ ఏమేమి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, సో ఇక్కడ ఎంప్లాయీస్ అందరూ కూడా ఏమేమి డిఫరెంట్ ఐటమ్స్ చేస్తున్నారు ఒకసారి అడుగుదాం. సో మీ దగ్గర ఎంతమంది ఉన్నారు మొత్తం వర్కర్? మేడం మా దగ్గర 180 మెంబర్స్ పనిచేస్తారు. అన్ని మెంబర్స్ ఒక డిస్ట్రిక్ట్, కామారెడ్డి డిస్ట్రిక్ట్ అన్ని మెంబర్స్. కింద చిన్న వర్కర్ నుంచి పెద్ద వర్కర్ వరకు మా దగ్గరే ఉంటారు. నేను వాళ్ళది ఇన్ఛార్జ్. నేను ఇక్కడ ఆగ్రా డైమండ్ అని హోటల్ ఉంది కదా, సంవత్సరంకి ఇక్కడే పెడతాం మేము. ఇక్కడ తీసుకుంటారు, మా సెట్లు ఉంటాయి పెద్ద సెట్లు. నా చేతిలో ఇన్ఛార్జ్ పని ఉంది. ఇక్కడ దొరికితే తినడానికి ఐటమ్ దయంపూరి, పానీపూరి, షౌపూరి, చోలా భటూరా, పావ్ భాజీ, మంచూరియా, నూడిల్స్, రైస్, సమోసా చాట్, పాపడి చాట్, కచోరీ చాట్. చాట్ అంటే చాలా ఇష్టం మేడం ఇక్కడ. మళ్ళీ చోలా భటూరా అంటే చాలా ఇష్టం. ఇది రెండు మాకు ఫుల్ రన్నింగ్ ఉంటుంది. మాకు బేల్పూరి అంతా నడవదు, కానీ చాట్, గోకుల్ చాట్ అంటే చాలా ఇష్టము. ఇక్కడ ఆగ్రా డైమండ్ అని ఉంటుంది. ఇక్కడ పని చేసే వాళ్ళు 180 మంది ఉంటారు. సో అంటే చాట్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు, అది మనకు తెలిసిందే. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాట్స్ ఇచ్చిన తర్వాత తినకుండా కూడా ఎవరు ఉండరు.
ఇదండి ఈ అమ్యూజ్మెంట్స్ ఎక్కితే దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది. అయినా సరే ఈ అడ్వెంచర్స్ ట్రై చేయాలని అందరికీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా బాయ్స్ గర్ల్స్ ఎక్కువ ఎంగేజ్ జనరేషన్ అందరు ఎంజాయ్ చేసే వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఇక చూడాలి ఒక్కొక్కరి ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తే తెలుస్తుంది. ఇక మనము ఎక్కితే అది ఎట్లా ఉంటుందో మనకు కూడా తెలుసు. సో అందరూ కూడా వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూస్తేనే వాళ్ళకి బొమ్మ కనపడిందా లేదా తెలుస్తుంది. ఎగ్జిబిషన్ లో ఉండే హైలైట్ పాయింట్స్ అంటే ఈ అమ్యూజ్మెంట్స్ రైడ్స్ అన్నమాట. ఏదన్నా ఒక పండుగని వారం రోజులు లేదా 10 రోజులు జరుపుకుంటారు. అదే ఈ ఎగ్జిబిషన్ ని పండుగలాగా నెల రోజులు జరుపుకుంటారు. ఇటువంటి ఎగ్జిబిషన్స్ ఎన్నిసార్లు వచ్చినా ఈ నుమాయిస్ ఎగ్జిబిషన్ అంటే ఆ కిక్కే వేరప్ప. సో ప్రజలందరూ కూడా ఈ న్యూ ఇయర్ ని మంచి ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. మరి ఇటువంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం కీప్ వాచింగ్ మైక్ టీవీ. వీడియో జర్నలిస్ట్ శశికాంత్ తో భవ్యశ్రీ, మైక్ టీవీ, హైదరాబాద్.